ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభలకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్న ఈ వేడుకకు తెలుగు ప్రముఖులు, సినీ కళాకారులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ఈ నెల 5వ తేదీ వరకు ఈ సభలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపుష్టం చేస్తూ నేటి తరం భావితరాలకు అందించే లక్ష్యంతో సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో హాజరు కానున్నారు. ఈ నెల 5న జరిగే ముగింపు వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హెచ్ఎస్సీసీ వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. మొత్తానికి ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. 1993లో ప్రారంభమైనటువంటి యొక్క ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలు 1996లో మొట్టమొదటిసారి హైదరాబాద్లో నిర్వహించారు. సుదీర్ఘ కాలం తర్వాత, దాదాపు 30 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఈ వేడుకలకు హెచ్ఐసిసి వేదికైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మొదటి రోజు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా ప్రారంభించనున్నారు. రేపు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. ఇక ఎల్లుండి ముగింపు సమావేశాలకు సంబంధించి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ముగింపు సందర్భంగా విచ్చేయనున్నారు. అయితే ఈ 3 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రంగాలకు తెలుగు నుంచి, అంటే పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి అనేక మంది ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు, ఇతరత్ర కళారంగాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి తమ అనుభవాలను ఎంటర్‌ప్రెన్యూర్స్ కొత్తగా ఎదుగుతున్నటువంటి వారందరికీ, కొత్తగా వస్తున్న జనరేషన్ అందరికీ కూడా తెలుగుదనానికి సంబంధించి, తెలుగు నుంచి ఉన్నత రంగాలకు ఎదిగినటువంటి అందరికి సంబంధించినటువంటి జీవిత విశేషాలను ఇక్కడ వివరించనున్నాను. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా హెచ్ఐసిసిలో ఉన్నాము. కాసేపు క్రితం ఈ కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ అయింది. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటికే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరితో 3 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి యొక్క సభలకు ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభల పేరిట 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారిని సంఘటితపరిచి తెలుగు భాష, సాహిత్యము, సంస్కృతితో పాటుగా కళలు, సాంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపుష్టం చేస్తూ నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు ఈ 3 రోజుల పాటు నిర్వహించినారు శ్రీనివాస్. ఇందులో వివిధ రంగాలకు చెందినటువంటి తెలుగు సినీ ప్రముఖులు, నటులు, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు సంఘాల ప్రతినిధులు సభలకు హాజరు కానున్నారు. జనవరి 3వ తేదీ నుంచి, అంటే ఇవాళ నుంచి జరిగేటువంటి ఒక ప్రారంభ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా అన్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు యొక్క కార్యక్రమాన్ని అఫీషియల్గా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి వివిధ ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారందరూ కూడా హాజరైన పరిస్థితి ఉంది.